నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ప్రస్తుతం అంతా ఆన్లైన్ షాపింగ్ దే హవా నడుస్తోంది. హాయిగా ఇంట్లోనే కూర్చుని మనకు కావాల్సింది కొనేసుకోవచ్చు. డెలివరీ యాప్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కిరాణా సామాగ్రి మొదలు తినే ఆహారాలు, బట్టలు, బంగారం, వెండి వరకు ప్రతిదీ ఒకే క్లిక్తో ఆర్డర్ చేయొచ్చు. షాప్కి వెళ్ళి కొనుగోలు చేసే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. కానీ కొన్నిసార్లు ఈ సౌలభ్యం సమస్యలను కూడా తెచ్చిపెడుతోంది. పెట్టే ఆర్డర్ ఒకటైతే వచ్చే డెలివరీ ఇంకోటి అవుతోంది. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వినీత్ అనే వ్యక్తి ఆన్లైన్ షాపింగ్తో తనకు ఎదురైన అనుభవాన్ని ఎక్స్లో పంచుకున్నాడు. స్విగ్గీ హర్రర్ స్టోరీ అంటూ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని షేర్ చేశాడు. తాను 999 నాణ్యత గల వెండి కాయిన్స్ ఆర్డర్ చేశానని, కానీ నాకు మ్యాగీ నూడిల్స్, హల్దీరామ్ ప్యాకెట్లు డెలివరీ అయ్యన్నాడు. అంతేకాదు, నాకు వచ్చిన డెలివరీలో ఒక పౌచ్ కూడా ఉంది. దానికి సీల్ చేసింది. డెలివరీ బాయ్ ఆ సీల్ ఓపెన్ చేయలేనని చెప్పాడు. మొత్తం ఆర్డర్ తీసుకోండి లేదా క్యాన్సిల్ చేయండి అంటూ నాకు 2 ఆప్షన్స్ ఇచ్చాడు. 40 నిమిషాల తర్వాత నేను పౌచ్ ఓపెన్ చేశాను. అందులో సిల్వర్ కాయిన్స్ ఉన్నాయి, కానీ అవి 999 ప్యూర్ సిల్వర్ కాదు, అవి 925 స్టెర్లింగ్ సిల్వర్ అంటూ వినీత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక ఆర్డర్ చూసిన కంగుతిన్న వినీత్ తనకు వచ్చిన డెలివరీలో మ్యాగీ నూడిల్స్, హల్దీరామ్ ప్యాకెట్లను డెలివరీ ఏజెంట్ని తీసుకోమని చెప్పారట. తాను వాటిని ఆర్డర్ చేయలేదు కాబట్టి అవి నాకు వద్దని వినీత్ ఆ డెలివరీ బాయ్ని తిరిగి తీసుకెళ్లమని చెప్పాడట. ఇకపోతే వినీత్ చేసిన ఈ పోస్ట్ మాత్రం నెట్టింట తీవ్ర సంచలనం రేపింది. పోస్ట్ పెట్టిన నిమిషాల్లోనే వేగంగా వైరల్గా మారింది. చాలా మంది నెటిజన్లు దీనిపై స్పందించారు. తమదైన రీతిలో కామెంట్స్ చేశారు. కాగా దీనిపై స్విగ్గీ కూడా స్పందించింది. అతడికి న్యాయం చేసింది. ఈ మేరకు వినీత్ మరో ట్వీట్ చేస్తూ ఈసారి స్విగ్గీ తనకు స్వచ్ఛమైన వెండి నాణేలను డెలివరీ చేసిందని చెప్తూ దానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశాడు. ఆర్డర్ ఐడిని షేర్ చేయమని స్విగ్గీ కోరింది. వినీత్ తన ఆర్డర్ ఐడి షేర్ చేశారు. సమస్యను మా దృష్టికి తీసుకొచ్చినందుకు, కావలసిన వివరాలను అందించినందుకు స్విగ్గీ వినియోగదారులకు ధన్యవాదాలు తెలిపింది. దీంతో కథ సుఖాంతమైంది. అయితే ఈ పోస్ట్పై ఆన్లైన్లో మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొంతమంది వినియోగదారులు స్పందిస్తూ ఆన్లైన్లో బంగారం, వెండి వంటి విలువైన వస్తువులను ఎందుకు ఆర్డర్ చేస్తారని ప్రశ్నించారు.